హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీషా శ్రేయ 3771. ఇవాళ ఎల్జీ కన్వెన్షన్ ఓవెన్లో మనం వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోబోతున్నాం. లెట్స్ సీ. ఫస్ట్ ఆనియన్స్, పొటాటో, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం అండ్ నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను కాబట్టి 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని కడిగి నానబెట్టుకున్నాక మనం 12 పచ్చిమిర్చి తీసుకొని హాఫ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఈ టప్పర్వేర్ బౌల్ బయట తీసుకున్నాను ఓవెన్లోకి. ఫస్ట్ ఇప్పుడు మనం దీనిలోనే చేసుకుంటున్నాం. స్వీట్ కార్న్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, అందుకే వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో అందుకే ఇప్పుడు మనం ఈ టప్పర్వేర్ బౌల్లో 3 స్పూన్స్ గీ వేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ మనం జీడిపప్పులు రోస్ట్ చేసుకోవాలి కదా, తర్వాత అందులోనే ఒక 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ అందులో క్యాష్యూస్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం అల్లం 3-4 ముక్కలుగా కోసి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. బాగా దంచితేనే ఫ్లేవర్ వస్తుంది, అందుకని బాగా దంచుకోండి. ఇందులో మీరు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు నచ్చితే. ఇందాక పక్కన పెట్టిన జీడిపప్పులు ఓవెన్లో పెట్టుకోండి. ఓవెన్లో పెట్టుకున్నాక మైక్రో మోడ్లో 1 మినిట్ పెట్టుకోండి. మైక్రో మోడ్లో 1 మినిట్ పెట్టుకున్నాక అది అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దంచుకుందాం. అది అలా బయటకు వచ్చేసాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందాక మనం ఆనియన్స్ చాప్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ ఇంకా ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇంకే వెజిటేబుల్స్ వేసుకోవద్దు, ఓన్లీ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. మళ్ళీ ఇది ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను. ఓవెన్లో పెట్టేసుకొని మళ్ళీ మైక్రోవేవ్ మోడ్లో 2 మినిట్స్ అయితే సెట్ చేసుకున్నాను. ఇది అయ్యేలోపు మనం ఇందాక వెజిటేబుల్స్ చాప్ చేసుకున్న ఉన్నాయి కదా, క్యారెట్, పొటాటో, బీన్స్, అవి అందులో ఒక గరిటెడు పెరుగు వేసుకున్నాను. నేనైతే 1.5 స్పూన్ 3 మ్యాంగో కారం వేసాను. తగినంత ఉప్పు వేసుకోండి. అండ్ నేనైతే ఇక్కడ హోమ్మేడ్ మసాలా వేసుకుంటున్నాను. మీరు షాహీ బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు. అలా బాగా కలుపుకోవాలి వాటర్ యూస్ చేయకుండా. ఈ లోపల 2 మినిట్స్ కూడా అయిపోతుంది కదా, అయిపోయాక ఇది బాగా కలుపుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలి. మిక్స్ వేసుకొని ఓవెన్లో మైక్రో మోడ్లో 3 మినిట్స్ అయితే పెట్టాను నేను. 3 మినిట్స్ పెట్టాక అవైతే బాగా కుక్ అవ్వలేదనిపించి మళ్ళీ ఒక 2 మినిట్స్ పెట్టాను అనమాట. ఆ 2 మినిట్స్ పెడితే కొద్దిగా కుక్ అయ్యాయి, మరీ ఓవర్గా కుక్ అవ్వకూడదు. ఇవి అయిపోయేలోపు బాస్మతి రైస్ అనేవి కడిగేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకొని అందులో వేసేసేయండి. తర్వాత కిందికి పైకి బాగా మిక్స్ అయ్యేలా కలపండి. అండ్ నేనైతే ఇక్కడ ఓవెన్లో మైక్రో మోడ్లో 20 మినిట్స్ అయితే ఫస్ట్ పెట్టాను. అది సరిపోలేదు అనిపించి ఇంకా 7 మినిట్స్ పెట్టాను. అంటే టోటల్ 27 మినిట్స్ పెట్టాను అనమాట. ఎలాంటి ప్రీహీట్ చేయక్కర్లేదు. మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఎలాంటి ప్రీహీట్ పెట్టాల్సిన అవసరం లేదు. అంతే, మన రుచికరమైన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక్క 2 మినిట్స్ అంచంగా పక్కన పెట్టుకోండి. అంతే, నాకైతే బాగా నచ్చింది. ఇంట్లో అందరం అయితే చాలా బాగా తిన్నాం ఈ ఫ్రైడ్ రైస్. మీరు కూడా ట్రై చేసి రివ్యూస్ నా కామెంట్లో పెట్టేయండి. బాయ్.